ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మానసిక పరిస్థితి ఏం బాలేదని జైల్లో కూడా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు జైల్లో కూడా అతని మానసిక పరిస్థితి ఏం బాలేదని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో ముందటి నుంచి కూడా ఇతని మానసిక పరిస్థితి పైన కాస్త చర్చ జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు జైల్లో అతను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, దీని గురించి మీరేం చెప్తారు సార్? ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అక్కడ కూడా ఇతను సరిగ్గా మిస్బిహేవ్ చేస్తున్నాడని అని అంటున్నారు. అంటే తాను ఏదో ఎస్పీ లాగే అక్కడ కూడా బిహేవ్ చేసి అందరూ తనకు సెల్యూట్ కొట్టాలి, తను అంటే భయపడాలి, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టుగా చూస్తున్నారు. మామూలుగా జైల్లో ఏముంటుందంటే జనరల్గా చెంచల్గూడ లాంటి జైళ్ళల్లో 2 రకాల ఖైదీలు ఉంటారు. ఒకరు కన్విక్టెడ్ ప్రిజనర్స్, ఇంకొకరు ఈ ఓన్లీ అక్యూజ్డ్ అనమాట. అంటే వాళ్ళకి శిక్ష పడని వాళ్ళు, రిమాండ్ ప్రిజనర్స్ అంటారు వాళ్ళని. సో ఈ 2 రకాలు ఉంటారు. మామూలుగా అయితే కన్విక్టెడ్ ప్రిజనర్స్కి వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది, యూనిఫామ్ కంపల్సరీ ఉంటుంది. ఈ వీళ్ళకేమో రిమాండ్ ప్రిజనర్స్కి యూనిఫామ్ ఉండదు, వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు శిక్ష పడిన వాళ్ళు కాదు కాబట్టి ఓన్లీ వీళ్ళకి బెయిల్ ఇస్తే వీళ్ళు పారిపోతారనో సాక్ష్యాలని తారుమారు చేస్తారు కాబట్టి వాళ్ళని కన్ఫైన్మెంట్లో పెడతారు తప్ప పనిష్మెంట్ కాదు అది, జస్ట్ అది కన్ఫైన్మెంటే. సో అయితే ఫుడ్ కానీ మిగతావన్నీ కామన్గానే ఉంటాయి, రూల్స్ అంతా కామన్గానే ఉంటుంది ఇద్దరికి. సో కానీ ఇతను ఇప్పుడు ఏమంటున్నాడు అనుకుంటున్నాడంటే, నేను ఎస్పీని, ఇదంతా ఏమీ కాదు, ఈ కేసు నిలబడదు, నేను ఎస్పీ అనే స్థాయిలోనూ ఉన్నాడు. మనకు వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు ఆత్మహత్య అటెంప్ట్ చేసుకున్నప్పుడు ఇతను ఎస్ఆర్ నగర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడాడు మీడియాతో. అతనేమన్నాడంటే, అసలు ఈ కేసు గురించి అతనికి వరీనే లేదు, ఇదేమీ నిలవదు, అతను ఎందుకు ఆత్మహత్య అటెంప్ట్ చేశాడంటే ఈ సోషల్ మీడియాలో అతని మీద న్యూస్కి అతను అప్సెట్ అయ్యాడు అనేది అతను బలంగా చెప్పాడు. అలాగే వాళ్ళ కొలీగ్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి ఇతనితో కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఇతను చాలా రూడ్గా ఉంటాడు, మాతో అంతా కూడా రూడ్గా బిహేవ్ చేసేవాడు, ఆమె మీద చేసిందంతా కూడా వాస్తవమే అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు జైల్లో కూడా అతని బిహేవియర్ ఎర్రేటిక్గా ఉందని ఓవరాల్గా చూస్తే మనకి, అంటే మామూలుగా నేనేం సైకాలజిస్ట్ కాదు, రెండోది ఎవరు కూడా ఏ సైకాలజిస్ట్ కూడా అతన్ని ఎగ్జామిన్ చేసి ఇతనికి ఫలాని మానసిక జబ్బు ఉందని చెప్పలేదు. కానీ కొంతమంది ఇతనికి ఎన్పిడి అనే జబ్బు ఉంది, మానసిక జబ్బు ఉందని చెప్తున్నారు. ఎన్పిడి అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. నేను దీని మీద కొంత స్టడీ చేశాను. ఫ్రాయిడ్ కూడా దీని మీద చాలా మాట్లాడాడు. ఆయన ఒక ముందు మాట కూడా నేను అనువాదం చేశాను, ఆడియో కూడా పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్. సో ఆయన దగ్గర నుంచి నార్సిజం మీద వచ్చింది. సో నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్తూ, పవన్ కళ్యాణ్కి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తేజ ఆయన ఎవరో ఉన్నాడు కదా, ఆయనతో కూడా ఉండి బయటకు వచ్చాడు. ఇజం అనే బుక్ రాసిన అతను కూడా ఒక ఆర్జీవీతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి జబ్బు ఉందని కూడా అప్పుడు చెప్పాడు. నిజానికి నార్సిసిజం అనేది మన అందరిలో కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎక్కువగా రాజకీయ నాయకులకి, నియంతలకి, వీళ్ళకి నార్సిజం ఉంటుంది. నార్సిజం ఉండడం వల్లనే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు కూడా. ఎందుకంటే ప్రజల్లో కూడా నార్సిసిస్టిక్ క్యారెక్టర్ పట్ల అట్రాక్షన్ ఉంటుందని ఫ్రాయిడ్ చెప్తాడనమాట. సో ఇప్పుడు ఈయన క్యారెక్టర్కి వచ్చేసరికి అసలు నార్సిసిజం అంటే ఏంది, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏంది అనుకున్నప్పుడు బేసిక్గా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే అర్థమైందంటే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, తాను గ్రేట్ అని ఫీల్ అవ్వడం, తనని అందరూ గ్రేట్గా చూడాలి, తను సక్సెస్ఫుల్ పర్సన్ అని, గ్రేట్ పర్సన్ అని చూడాలి అనుకోవడం. అలాగే ఎంపతి అంటారు, మనుషులకి ఎంపతి ఉంటుంది. ఎంపతి అంటే అర్థం ఏంటి? సింపతి అంటే నీ మీద జాలి చూపించడాన్ని సింపతి అంటారు. ఎంపతి అంటే జాలి ఏముండదు కానీ నీ ప్లేస్లో నేనుండి ఆలోచించడం, దాన్నే ఎంపథెటిక్ అండర్స్టాండింగ్ అని కూడా అంటారు. ఈ ఎంపతి అనేది వీళ్ళకు ఉండదు అన్నమాట. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు థింక్ చేయరు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేస్తారు. ఎంతసేపు వీళ్ళ హ్యాపీగా ఉండాలి, వీళ్ళు గ్రేట్గా ఉండాలి, ఇతరులంతా కూడా దానికి పనికి రావాలనుకుంటారు తప్ప ఇతరులకు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి అన్న యాంగిల్ వీళ్ళకు ఉండదు, ఎన్పిడి ఉన్న వాళ్ళకి అనమాట.
సో అదొక లక్షణం. నెక్స్ట్ లక్షణం ఏంటంటే అందరినీ తన కోసం వాడుకోవడం వీళ్ళు చేస్తారు. ఆ, ఏ- వీళ్ళ అవసరాల కోసమే అందరిని ఉపయోగించుకుంటారు. వీళ్ళకి ఎవరి పట్ల స్నేహభావం ఇంకోటి ఏమి ఉండదు. వీళ్ళకి ఉపయోగపడతారా లేదా అనే దాన్ని బట్టే వాళ్ళతో స్నేహం చేయడం, కానీ వీడితో స్నేహం చేస్తే నాకేంటి లాభం అన్న యాంగిల్లో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి ఎక్కువ ఫాంటసీస్ ఉంటాయి. నేను గ్రేట్ మ్యాన్, ఇంకా గ్రేట్ అవ్వబోతున్నాను అని, తాను గ్రేట్ అనే ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది. అందుకని చాలామంది దైవాంశ సంబుద్ధుడని, ఇప్పుడు మోడీని కూడా అలాగే లేపుతుంటారు కదా, నేను మోడీ కూడా నమ్ముతుంటాడు నేను దైవాంశ సంబుద్ధుడు అని. అలాగే ముఖ్యంగా నియంతలకి ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. స్టాలిన్, హిట్లర్ వీళ్ళకి అందరికి కూడా ఈ నార్సిస్టిక్ లక్షణాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా అవన్నీ ఉన్నాయని, అందుకని ఆ అమ్మాయి వైపు నుంచి ఏం ఆలోచించలేదని. రెండోది, తనకి ఏంటంటే ఎప్పుడైతే కింది